హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ కాశీలో ఉన్నాము. ఈరోజు కాశీలో నైట్ లైఫ్ ఎలా ఉంటుంది, జనాలు ఎలా ఉంటారు, ఇక్కడ వీధులు ఏంటి మొత్తం తెలుసుకోబోతున్నాము. అంటే ఇప్పుడు టైం వచ్చి 8:30 అవుతుంది. చాలా వరకు ఏదో షాప్లు ఏమి లేనట్టున్నాయి. జనం అయితే పెద్ద ఏం కనిపించట్లేదు. ఇక్కడైతే షాప్లు ఉన్నా సరే జనాలు కూడా ఎవరు లేరు. మనం ఎక్కడ చూసుకున్నా సరే కాశీలో శివాలయాలు ఉన్నాయి. ప్రతి 10 అడుగులకు ఒకటి, వీధికి ఒక 5, 6 చాలా శివాలయాలు ఉన్నాయి. ఎక్కడ చూసుకున్నా సరే వీటిలన్నింటినీ దర్శించుకోవాలంటే మనకు ఒక జీవితం అయితే సరిపోదు అనుకుంటున్నాను. చూడండి, సందులు అయితే ఎంత చిన్నగా ఉన్నాయో. ఇదే సందులో అందరూ తిరుగుతూ ఉంటారు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు, షాపులకి వెళ్ళే వాళ్ళు, లాస్ట్కి శవాలు కూడా ఈ రోడ్లో తిరుగుతాయి. మనకైతే వింతగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళందరికీ అలవాటు కాబట్టి పెద్ద ఏమీ అనిపించదు. ఆ రోడ్లోనే తిరుగుతున్నారు, ఆ రోడ్లోనే బైక్లు వెళ్తుంటాయి. స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు, ఆడుకునే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు ఈ రోడ్లో. మనకైతే ఇదంతా వింత. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడే రిక్షా నిండా కర్రలు వచ్చాయి. ఈ మణికర్ణిక ఘాట్కి ఎక్కడికి వెళ్తున్నాయి శవాలని కాల్చడానికి. చూడండి ఎన్ని కర్రలు అయితే ఉన్నాయో. వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడే తిరుగుతారు ఈ రోడ్లలో. అయితే జనం చూడండి ఎంతమంది ఉన్నారో, చాలా మంది జనం ఉన్నారు. వీళ్ళందరికీ ఇక్కడ లోకల్ వాళ్ళకి అందరికి అలవాటు. బైక్ చూడండి వెనక వెళ్తున్నారు పిల్లలు, అందరూ అలా తిరుగుతూనే ఉన్నారు. మనకైతే కొత్తగా వింతగా అయితే అనిపిస్తుంది ఈ ప్రదేశం అంతా. మనమైతే ఇలాంటి ప్రదేశాల్లో ఉండలేము. ఎక్కడ చూసినా గోడల మీద మనకి కాశీ గోడల మీద అందరూ దేవత విగ్రహాలు, ఇలాంటి ఫోటోలు అలాంటి చాలా ఉన్నాయి. చూడండి బిజినెస్ అయితే షాపులు, కిరాణా షాపులు అన్నీ ఈ సందులోనే. చిన్న చిన్న సందు, ఆ సందులోనే ఇవన్నీ. అసలు ఈ కాశీలో సందులన్నీ ఇంత చిన్నగా ఉండడానికి కారణం ఏందో తెలుసుకుందాం అనుకున్నాను. ఒకప్పుడు అదంతా ఈ ఇల్లు ఉన్న ప్లేస్ అంతా పెద్ద వనం ఉండేదంట. మన పూర్వకాలంలో దండయాత్రలు జరిగాయి కదా, అలాగా మన ఈ కాశీలో శివుడి ఆలయం మీద దండయాత్రలు జరిగి ఆలయాన్ని అంతా కూల్చేసేవారంట. అందుకని ఇక్కడ ఉన్న జనాలందరూ వచ్చి ఇల్లు కట్టేసుకున్నారు చిన్న చిన్న సందుల కింద. ఎలా అంటే మొత్తం ఎటు చూసినా ఎటు వెళ్ళినా లోపలికి వచ్చిన వాడు బయటకు వెళ్ళాడు మాట. అలా కట్టేసుకున్నారు. దానివల్ల వీళ్ళు దండయాత్రకు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అయిపోయేది. ఇలా చిన్న చిన్న రోడ్లు, చిన్న చిన్న సందులు తయారయ్యాయని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళందరూ. అసలు మన ప్రపంచంలోనే అతి పురాతన నగరంలో ఇది ఒకటి కాశీ నగరం మాట మంది. చూడండి ఎక్కడ చూసినా ఇల్లులు చూడండి, ఎప్పుడో పురాతన కాలం ఇల్లులు ఎన్ని ఎక్కడ చూసినా సరే. ఏ ఇల్లు చూసినా సరే పురాతన కాలం, మన సైడ్ మన టైంలో కట్టినవి అయితే ఎక్కడ లేవు. ఎక్కడ చూసినా సరే ఏదో స్వీట్ అయితే అమ్ముతున్నా చూడండి ఇక్కడ ఉన్నాయి. ఆ స్వీట్లో స్పెషల్లా ఉంది, కాజీ స్పెషల్లా ఉంది. మీరు జనం చూడండి, ఇక్కడ వాళ్ళు ఇంత చిన్న చిన్న ఇరుకు సందుల్లో బతుకున్నా సరే హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నారు. మన సైడ్ ఎంత పెద్ద ఇల్లున్నా సరిపోతుంది మన వాళ్ళకి. చూడండి అది గుడిలోనే షాప్ అవుట్ ఉంది. ఎక్కడ చూసినా సరే ఆ ఎదురుగుంటా చూసుకుంటే అదొక ఏదో పాతబడిన ఇల్లులా ఉంది. లోపల ఏదో ఆలయం ఏదో ఉన్నట్టుంది. నైట్ టైం కదా, మనకి ఎవరిని వెళ్ళలేరు లోపలికి. గోడ మీద చూసుకున్నా సరే ఇక శివుని పెయింటింగ్ ఒకటి ఉంది. పాత బిల్డింగ్లు ఎక్కడ చూసుకున్నా సరే ముందు ఎదుర్కొంటా గుడి. ఎక్కడ చూసినా కాశీలో ప్రతి అణువణువు శివుడే ఉంటాడు. ప్రతి ఆలయము, ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన ప్రదేశం అయితే కాశీ నగరము. ఒక అద్భుతమైన ప్రదేశం అని చెప్పుకోవచ్చు. అణువణువులో శివుడే ఉంటాడు. ఎక్కడ చూసుకున్నా సరే చాలా చాలా అందంగా ఉంటుంది ఈ ప్రదేశం అయితే. వీడియోలో కన్నా డైరెక్ట్గా చూస్తే చాలా అందంగా ఉంటుంది. చూడండి ఇందాకే చూసాం కర్రలు, ఇక్కడ కర్రలు మళ్ళీ వచ్చాయి. ఆ గోడ మీద పెయింటింగ్లు ఎక్కడ చూసినా సరే. చూడండి జనాలు అయితే ఎలా తిరుగుతున్నారో. చాలా బాగుంది. మార్నింగ్ టైం చూసాను కానీ నైట్ టైం ఇంకా చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం అయితే. ఇంకా జనం తక్కువ ఉన్నారు ఈరోజు. మామూలుగా అయితే చాలా క్రౌడ్ ఉంటుంది. నిన్నైతే చాలా మంది జనం ఉన్నారు ఈ రోడ్లో అయితే. ఇది చూసుకుంటే మెయిన్ రోడ్ కాశీలో. చూడండి జనం అయితే ఎలా ఉన్నారో. మెయిన్ రోడ్కి వీధులకు పెద్ద తేడా అయితే లేదు, దాని మీద కొంచెం పెద్దగా ఉన్నాయి అంతే. మెయిన్ రోడ్లో ఒకటే, చిన్న రోడ్లో ఒకటే ఎక్కడ చూసినా సరే. కానీ చాలా బాగుంది. నైట్ టైం అయితే చాలా అద్భుతంగా ఉంది ప్రదేశం చూడటానికి. లైటింగ్ అన్నా ఇదన్నా చాలా బాగుంది. ఎక్కడ చూసినా సరే మొత్తం అంతా చాలా వింతగా ఉంటుంది. మన సైడ్ నుంచి వచ్చిన వాళ్ళకి చూడడానికన్నా సరే, తిరగడానికి, ఏం చేయడానికన్నా సరే ప్రతి ఒక్కరి జీవితంలో తప్పకుండా దర్శించుకోవాల్సిన ప్రదేశం అయితే కాశీ. అందానికన్నా, మోక్షానికన్నా, ఆనందానికన్నా, దేనికన్నా సరే, లాస్ట్ మోసపోవడానికన్నా సరే కాశీ అనేది పెద్ద మంచి నగరం అని చెప్పుకోవచ్చు.